మా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేసే ప్రభుత్వం కాదని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. నాసిరకం మద్యం అమ్మి లక్షల మంది ప్రాణాలు తీశారని జగన్పై మండిపడ్డారు. జగన్ ప్రమేయం ఉంటే అరెస్టు తప్పదంటున్న మంత్రి గొట్టిపాటి రవితో మా కరెస్పాండెంట్ సౌరి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి గారు మనతో ఉన్నారు. రవి గారితో మాట్లాడదాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద, అదేవిధంగా ఇప్పుడున్న హీట్ పాలిటిక్స్ మీద. సార్ చెప్పండి, ఈ అరెస్టుల్ని వీటన్నిటిని ఎలా చూడాలి? వేధింపులు అని చెప్పి అంటున్నారు, ఎటువంటి ఆధారాలు లేవంటున్నారు. మీరే విధంగా దీన్ని ఈ ప్రభుత్వం సంవత్సరం 3 నెలలైంది అధికారంలోకి వచ్చి ఎప్పుడు కూడా ఎవరిని కూడా వేధింపులు చేయలేదు. వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి వెంటాడుతున్నాయి. తప్పక ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రకమైన కక్ష అనుభూతి చేయదు. మొదటగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాసి రకమైన మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకులైన వాళ్ళకి చట్టం దాని పని దాన్ని చేస్తుంది. అంతే తప్పక దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎక్కడ కూడా కక్ష సాధింపు లేవు. వేలాది కోట్ల రూపాయలు దోచిపారేసి నాసిరకమైన మద్యాన్ని ప్రజలకు అందజేశారు. సార్, ఇక్కడ ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు ఇక్కడ అసలు తప్పులు జరగడానికి కానీ, కుంభకోణాలు జరగడానికి కానీ అవకాశం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అదనక మేము చేసామంటారా? అది కాదు. దాదాపు సంవత్సరం కాలం నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి తప్పులు ఉన్న వాళ్ళని ఛార్జ్షీట్లో మెన్షన్ చేసి తప్పులు ఉన్న వాళ్ళని శిక్ష తప్పకుండా పడింది. సార్, ఇప్పుడు ఈ మద్యం రెడ్డితో ఆగుద్దా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుద్ది అంటున్నారు. ఎవరు ఈ దీంట్లో భాగస్వాములు ఉంటే వాళ్ళందరం కూడా పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది ఇక్కడ చెప్తుంది గొట్టిపాటి రవి గారు చెప్తున్న విషయం ఒకటే, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని మటుగా చట్టము తన పని తను చేసుకొని పోతా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ రామ్జీతో సౌరి ప్రకాశం.